పూర్ణ సంఖ్య అయినప్పుడు ప్రతి ధన బేసిక్ పూర్ణ సంఖ్య 6³ + 1 లేదా 6³ + 3 లేదా 6³ + 5 రూపంలో ఉంటుందని చూపండి. ఇక్కడ యూక్లిడ్ యొక్క రూల్ ప్రకారం ఏదైనా ఒక పూర్ణ సంఖ్య మరియు b = r అనుకుంటే a = 6³ + r రూపంలో ఉంటుంది. ఇక్కడ r యొక్క విలువలు ఏంటి? b = 6 కాబట్టి r విలువలు 0, 1, 2, 3, 4, 5. అంటే a మొదటి వాల్యూ 6³ గాను, రెండవ వాల్యూ a = 6³ + 1 ఈ విధంగా రాద్దాం. ఫస్ట్ కండిషన్ r = 0 అయితే a ఏమవుతుంది? 6³ అవుతుంది. ఈ 6³ ఏ విధంగా రాయొచ్చు? 2 × 3³ రాయొచ్చు. 2తో ఏది గుణించినా కూడా మనకు వచ్చే లబ్ధం ఏంటి? 2n రూపంలో ఉంది కాబట్టి ఇది సరి సంఖ్య. 2తో ఏ సంఖ్యను గుణించినా కూడా మనకు వచ్చేది సరి సంఖ్య, బేస్ సంఖ్య కాదు. సరి సంఖ్యకు 1 కలిపితే బేస్ సంఖ్యగా మారుతుంది. కాబట్టి r = 1 అయినప్పుడు a ఏమవుతుంది? 6³ + 1 రూపంలో ఉంటుంది. దీన్నే మనం 2 × 3³ + 1గా రాయొచ్చు. ఇది 2n + 1 రూపంలో ఉంది కాబట్టి ఇది ఏమైంది? బేసి సంఖ్య. సరి సంఖ్యకు 1 కలుపుతున్నాం కాబట్టి ఇది బేసి సంఖ్య. సిమిలర్లీ r = 2 రాసినప్పుడు a = 6³ + 2 అవుతుంది. ఇందులో 2ను కామన్ తీస్తే 3³ + 1గా అవుతుంది. అంటే ఇది 2n రూపంలో వస్తుంది కాబట్టి ఇది కూడా ఏంటి? సరి సంఖ్య. నెక్స్ట్ r = 3 అయినప్పుడు a ఏమైంది? 6³ + 3గా వస్తుంది. 2 ఇంటూ దీన్ని 6³ + 2 + 1గా రాద్దాం. అప్పుడు 2 కామన్ ఇస్తే 3³ + 1 + 1 ఇదే 2n + 1 రూపంలో ఉంటుంది కాబట్టి ఇదేంటి? బేసి సంఖ్య. r = 4 అయినప్పుడు a = 6³ + 4 కాబట్టి 6³ ఇందులో 2ను కామన్ ఇస్తే 3³ + 2 అంటే ఇది 2n యొక్క రూపం. ఇది సరి సంఖ్య. r = 5 అయినప్పుడు a = 6³ + 5. నేను 6³ 5లో సరి సంఖ్యగా 4 తీసుకొని +1గా రాస్తున్నా కాబట్టి ఇందులో 2 కామన్ ఇస్తే 3³ + 2 + 1 ఇది 2n + 1 రూపంలో ఉంది కాబట్టి బేస్ సంఖ్య. ఇప్పుడు మనం పరిశీలిస్తే ఎప్పుడెప్పుడు బేస్ సంఖ్యలు వచ్చాయి? r = 1 అయినప్పుడు, r = 3 అయినప్పుడు, r = 5. అంటే r = 1 అంటే ఏంటి? 6³ + 1, r = 3 ఏంటి? 6³ + 3, r = 5 ఏంటి? 6³ + 5. దేర్ఫోర్ a యొక్క q ఏదైనా పూర్ణ సంఖ్య అయినప్పుడు ప్రతి ధన పూర్ణ సంఖ్య 6³ + 1 డైరెక్ట్ రాయొచ్చు మనం. దేర్ఫోర్ 6³ + 1, 6³ + 2 + 6³ + 3 రూపంలో ఉన్నప్పుడు దేర్ఫోర్ q ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయినప్పుడు 6³ + 1, 6³ + 3, 6³ + 5 అనేది బేస్ సంఖ్య రూపంలో ఉంటుంది. దగ్గరికి రాసుకుంటారు.
ధన పూర్ణ సంఖ్య యొక్క వర్గం త్రీ లేదా 3p+1 రూపంలో ఉంటుందని యూక్లిడ్ భాగాహార శేషవిధి ఆధారంగా చూపు. పిల్లలు, ఇప్పుడు ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము 3p లేదా 3p+1 రూపంలో ఉంటుందని యూక్లిడ్ భాగాహార శేషవిధి ఆధారంగా చూపమంటున్నాను. ఇక్కడ మనకు క్లియర్గా బి అనేది 3 అని తెలిసిపోతుంది. కాబట్టి ఏ అనేది ఏదైనా ఒక ధన పూర్ణ సంఖ్య మరియు b = 3 అనుకుంటే యూక్లిడ్ యొక్క భాగాహార శేష న్యాయం ప్రకారం a = 3q + r. ఇక్కడ 0 ≤ r ≤ 3 లేదా r = 0, 1, 2 అనుకుంది. r = 0, 1, 2 మనకు 3 సందర్భాలు వస్తాయి. 3 సందర్భాల్లో దాని యొక్క వర్గము ఆ రూపంలో ఉంటుందని చూద్దాం. ఫస్ట్ సందర్భం కేస్ 1, r = 0 అయినప్పుడు a ఏమవుతుంది? 3q. a² వర్గం చేస్తుంది 3q². 3q² ఏం కావాలి? 9q². a = 9p². ఫస్ట్ది విశేషంగా భావించాలి. r = 1 అయితే a = 3q+1. a² = 3q+1 2 అవుతుంది. దీన్ని 9q² + 2ab 6q + b = ఎంత? 1. ఈ రెండిట్లో కామన్ ఏంటి? 9q² + 6q + 1 కాబట్టి ఇందులో 3 కామన్ ఇస్తే 3q² + 2q + 1 రూపంలో ఉంటుంది. కాబట్టి ఇది 3p+1గా రాయొచ్చు. ఇక్కడ ఏమొస్తుంది? a² = 3p రూపంలో ఉంటుంది. 3p+3p+1 రూపంలో ఉంటుంది. నెక్స్ట్ r = 2 అయినప్పుడు r = 2 అయితే a = 3q + 2 అవుతుంది. a² = 3q + 2 2. ఇది 9q² + 2 × 6 6 12q + 4 వస్తుంది. 9q² + 12q + 4ను 3+1గా రాద్దాం. ఈ 3 పదాల్లో 3ను కామన్ ఇస్తే 3q² + 4q + 1 + 1. ఇదంతా కూడా 3p+1 రూపంలో ఉంటుంది. ఈ మూడింటిని గమనించండి. మరొకసారి వినండి. ఏ అనేది ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య మరియు b = 3 అనుకుంటే యూక్లిడ్ యొక్క భాగాహార న్యాయం ప్రకారం a = 3q + r రూపంలో ఉంటుంది. ఇక్కడ r = 0, 1, 2. మొదటి సందర్భంలో r = 0 అయినప్పుడు a = 3q అవుతుంది. r = 1 అయినప్పుడు a = 3q + 1 అవుతుంది. r = 2 అయినప్పుడు 3q + 2గా మారుతుంది. a² చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? 3q² అంటే 3 × సంథింగ్ 3ని కామన్ ఇవ్వచ్చు కాబట్టి a² = 3p రూపంలో ఉంది. అదేవిధంగా a² = 3q + 1 2 రాస్తే 9q² + 6q + 1
ఈ రెండు పదాల్లో 3ని కామన్ ఇస్తే 3q² + 2q, కాబట్టి 3p+1 రూపంలో ఉంది. సిమిలర్లీ మూడోది కూడా అదేవిధంగా ఇస్తే మనకు 3p+1. మీరు ఏం గమనించారు? ప్రతి ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గం యొక్క రూపం ఏముంది? 3p లేదా 3p+1 రూపంలో ఉంటుంది. దేర్ఫోర్ ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము పైన ఇక్కడ స్టేట్మెంట్ మళ్ళీ రాసుకుంటే అయిపోతుంది. ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము 3p లేదా 3p+1 రూపంలో ఉంటుంది. అభ్యాసం 1.1లో 4వ ప్రశ్న. ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క గణం 9m లేదా 9m+1 లేదా 9m+8 రూపంలో ఉంటుందని చూపండి. ఇక్కడ ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య ఇంతకుముందే మనం చేశాము కాబట్టి ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య మరియు b = 3 అయితే a = 3q + r రూపంలో ఉంటుంది. ఆ కావున 0 ≤ r ≤ r లేదా r = 0, 1, 2. ఇక్కడ r = 0 అయినప్పుడు r = 0 అయితే a ఏంటి? 3q. నెక్స్ట్ సందర్భంలో r = 1 అయితే a = 3q + 1. r = 2 అయితే a = 3q + 2. గణం చేయాలి. a³ = 3q whole cube. 3q whole cube అంటే ఎంత? 3 మూల 9, 9 మూల 27 క్యూబ్. 27లో 9ని కామన్ ఇస్తున్నాం కాబట్టి 9 × 3³ వస్తుంది. దీన్నే 9m రూపంలో వచ్చింది. అదేవిధంగా a³ = 3q + 1 whole cube. ఇది a + b whole cube కాబట్టి a³ 27q + 3a²b. a² అంటే ఎంత? 9q² + 3 కాబట్టి 27q² + 3ab². 3 మూల 9q + 1. ఈ మూడింటిలో మనం ఏం కామన్ చేయొచ్చు? 9ని కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? 3q + 3q² + 1 + 1. ఇదంతా కూడా m అనుకుంటే ఇది ఏ రూపంలో ఉంది? 9m+1. అదేవిధంగా a³ = మూడో సందర్భంలో తీసుకుంటే 3q + 2 whole cube. దీన్ని 27q + 2ab 3a²b 3a²b కాబట్టి 3 మూల 9, 9 మూల 27, 2 54q 54q². 3ab² 3 మూల 9, 9 మూల 36q + b³ 8. ఈ మూడింట్లో మనం ఏం కామన్ చేయొచ్చు? 9ని కామన్ చేయొచ్చు. 9ని కామన్ ఇస్తే 3q + 9 54q², 9 36q + 8. ఇక్కడ 9 × m + 8. మీరు గమనించండి, ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య యొక్క గణాన్ని కనుక తీసుకున్నప్పుడు ఆ గణం యొక్క రూపం ఏ విధంగా వస్తుంది? 9m, 9m+1, 9m+8 రూపంలో ఉంటుంది. దేర్ఫోర్ ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క గణము ఎల్లప్పుడూ ఏ రూపంలో ఉంటుంది? 9m, 9m+1 లేదా 9m+8 రూపంలో ఉంటుంది. అభ్యాసం 1.1లో చివరి సమస్య.
ఏదైనా ధనపూర్ణ సంఖ్య nకు n, n+2 లేదా n+4లలో ఏదైనా ఒకటి మాత్రమే 3 చే భాగించబడుతుందని చూపండి. సేమ్ ఇంతకుముందు లాగానే మనం తీసుకుందాం. n ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య మరియు b = 3 అనుకుంటే ఆటోమేటిక్గా n ఏమైంది 3³ + r. r = 0, 1, 2. ఎందుకంటే b కంటే ఒకటి తక్కువగా ఉండాలి. ఇక్కడ ఫస్ట్ కేసు చూద్దాం. r = 0 అయినప్పుడు 0 అయితే మొదటి సందర్భంలో ఫస్ట్ ఏముంది n ఏమవుతుంది 3³ అంటే 3 ఇంటూ సంథింగ్ కాబట్టి ఇది 3 చేత విశేషంగా భావించబడుతుంది. విశేషంగా భావించబడుతుంది. రెండవ సందర్భం ఏంటి n+2. n+2 అంటే ఏం రాయాలి 3³ + 2. ఇక్కడ శేషం 2 కావున 3 చేత భాగించబడదు. n+4 3³ + 4 అవుతుంది. అంటే దీన్ని 3³ + 3 + 1 రాయచ్చు. 3 కామన్ ఇస్తే ³ + 1 + 1. therefore 3 ఇంటూ సంథింగ్ 3m+1 అనుకుందాం. ఇక్కడ కూడా శేషం ఎంత వచ్చింది 1 కావున 3 చేత విశేషంగా భావించబడదు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి n+2 n+4లో ఒకటి మాత్రమే 3 చేత నిశేషంగా భావించబడుతుంది. మిగతా 2 సందర్భంలో 3 చేత నిశేషంగా భావించబడుతుంది. ఇది ఎప్పుడు r = 0 అయితే. నెక్స్ట్ r = 1 అయితే n ఏమవుతుంది 3³ + 1 అవుతుంది. ఇక్కడ కూడా శేషము 1 కావున 3 చే = 1 అయితే n ఏమవుతుంది 3³ + 1 అవుతుంది. ఇది a = bq + r రూపం కాబట్టి శేషం ఎంత ఇక్కడ 1. శేషం 1 కావున 3 చేత భాగించబడదు. అదేవిధంగా n n+2 ఏం రాయచ్చు 3³ + 1 + 2 కాబట్టి ఏమైంది 3³ + 3. ఇప్పుడు ఇందులో 3 కామన్ ఇస్తే ³ + 1 3 ఇంటూ సంథింగ్ కాబట్టి ఇది ఇక్కడ శేషం ఎంత వచ్చింది 0. 3 చేత నిశేషంగా భాగించబడుతుంది. అదేవిధంగా n+4 తీసుకున్నప్పుడు 3³ + 1 + 4 3³ + 5. 3³ + 5 ఏమో రాయచ్చు 3³ + 3 + 2గా రాయచ్చు. అంటే 3 కామన్ ఇస్తే ³ + 1 + 2. ఇక్కడ శేషం ఎంత మిగిలింది 2. శేషం 2 కావున 3 చేత నిశేషంగా భాగించబడదు. ఈ సందర్భంలో పరిశీలిస్తే ఒక సందర్భంలో భాగించబడుతుంది. ఎప్పుడు n = 3³ + 1 అప్పుడు శేషం 1 వచ్చింది కాబట్టి భాగించబడలేదు. n+2 అన్నప్పుడు ఏమైంది 3 ఇంటూ సంథింగ్ + 0 వచ్చింది కాబట్టి 3 చేత నిషేధం. అంటే ఈ 2 సందర్భాలు వచ్చినప్పుడు ఒకసారి మాత్రమే 3 చేత నిశేషంగా భావించబడుతుంది. r = 2 అయితే n ఏంటి 3³ + 2. n = 3³ + 2 అవుతుంది. ఇక శేషము 2 కావున 3 చే భాగించబడదు.
అదేవిధంగా n+2 తీసుకుంటే 3q + 2 + 2 కాబట్టి 3q + 4, దీన్నే 3q + 3 + 1గా రాస్తాం. 3 కామన్ తీస్తే q + 1 + 1 శేషము 1 కావున 3 చే భాగించబడదు. n+4 తీసుకున్నప్పుడు 3q + 2 + 4, ఇది 3q + 6 అవుతుంది. ఇక్కడ 3 కామన్ తీస్తే q + 2 శేషం ఎంత 0, దేర్ఫోర్ 3 చే నిశేషంగా భాగించబడుతుంది. ఇక్కడ గమనించండి, 3 సందర్భాల్లో తీసుకున్నప్పుడు ప్రతి కేసులో r 0 అయినప్పుడు n 3q అని ఒకటి భావించబడింది. r 1 అయినప్పుడు n+2 అనేది విశేషంగా భావించబడింది. r 2 అయినప్పుడు n+4 అనేది విశేషంగా భావించబడింది. ఓకే, థ్యాంక్ యూ. అందరూ వాచ్ చేయండి, అందరూ రాసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి.